సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ నామములో యేసు ప్రభువా, పగటి కాలమంతా మీరు కాపాడి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ఆయా రీతిలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. దీవించండి. నైనా వర్షాకాలం ఆరంభ దినాలలో ఉన్నాం. సరైన వర్షము లేదు. పొలము కలిగిన వారు ఆశతో దున్ని విత్తనాన్ని సిద్ధం చేసుకుని ఉన్నారు. భూమి మీద తొలకరి వాన కడవరి వాన కురిపించు దేవుడవు నీవు గనుక మీకు వందనాలు చెల్లిస్తాను. సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లుగా మీ కృపను దయచేయండి. నదులు, చెరువులు, బావులు, కుంటలు, వంకలు, వాగులు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీ కృపను దయచేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బుధవారము బైబిల్ పట్టణం గనుక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫాదర్స్ డే సందర్భంగా మనము గత దినాలలో తండ్రి కుటుంబములో నాయకత్వం వహిస్తాడు. రెండవ మాట, తండ్రి తన పిల్లలకు మార్గదర్శి. మూడవ మాట, తండ్రి తాను ప్రేమించు వారినందరినీ క్రమశిక్షణలో ఉంచుతాడు అని 3 మాటలు మనము ధ్యానం చేశాం. ఇప్పుడు 4వ మాట, తండ్రి తన పిల్లలను ప్రేమించువాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. తండ్రి తన కుమారులను ఘనపరచును. 23వ వచనం. తండ్రిని ఘనపరచునట్లు అందరును కుమారుని
ఘనపరచుదురు. ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. తండ్రి తన కుమారులను ఉన్నతమైన స్థానములో ఉంచుటకు ఇష్టపడతాడు. అందుకని అబ్రహాము ఇస్మాయిలుల పట్ల ప్రేమ కలిగి ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, ఇస్మాయేలీలు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా అనుగ్రహించు. తండ్రి తన పిల్లలను విచ్చలివిడిగా తిరుగుటకు ఇష్టపడడు. తాను ఎలాగూ సమాజములో ఘనంగా బతికాడో తన పిల్లలను కూడా ఘనంగా ఉంచడానికి ఇష్టపడతాడు. అందుకని యేసు ప్రభుని గురించి ఆయన చెప్తున్నాడు, కుమారుని ఘనపరుచున్నట్లుగా తండ్రి తన కుమారునికి సర్వాధికారము అప్పగించాడు. కనుక సంతానము దేవుడు అనుగ్రహించు బహుమానము. దేవుడు అనుగ్రహించు బహుమానమును దేవుని పనికి సిద్ధం చేయాలి. యోసేపు ప్రాణము లేదంటే యాకోబు మనసంతా యోసేపు మీద ఉన్నది. వాళ్ళు అబద్ధమాడారు. రే, యోసేపు వచ్చే కదా మీ దగ్గరికి. యోసేపు వచ్చానా? అడేంది చొక్కా పట్టుకున్నాడు? నాన్న, ఇది ముళ్ళ కంపకు తగిలి ఉంటే తెచ్చాను నాన్న, ఇది యోసేపు చొక్కా మాదిరి ఉందని. ఏం చేశారు అన్నలు? ఏం చేశారు? యోసేపును 30 వెండి నాణాలకు ఐగుప్తునకు అమ్మి వేశారు వర్తకులకు. పైగా అప్పుడే రాజకీయం ఉంది. యోసేపు చొక్కాకు ఒక పశువు రక్తము పూసుకొని తీసుకొని వస్తున్నారు. యోసేపు చిన్నవాళ్ళను తన యొద్దకు ఉంచుకున్నప్పుడు, నైనా ఆ చిన్నవాణి యొక్క ప్రాణము యాకోబులో ఉంది, మీరు విడిపించాలి. లేదు, తీసుకు. ఇప్పుడు యోసేపుని గురించి ఒక వర్తమానం పంపించినప్పుడు, యోసేపు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అంటే యాకోబు ఏమంటాడంటే, అంతే చాలు అంట. ఇక చాలు, వాడు దుష్టముఖములకు బలి అయినాడు అనుకున్నా. వాడు బ్రతికాడు. బ్రతకడం కాదండి, ఐగుప్తునకు ఏలికగా ఉన్నాడు. ఆదికాండం 41వ అధ్యాయం. నలభై 45వ అధ్యాయము 27, 28 వచ్చిన వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ
అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకనూ బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూశాను. చాలు. వీళ్ళేమో దృష్టముగాలు తినేసేమో డాడీ అని అంటున్నారు. దేవుడు యోసేపు మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మోషే మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని మోషే తల్లిదండ్రులు మోషే పుట్టినప్పుడు దివ్య సుందరుడై ఉండుట చూసి రాజాజ్ఞకు భయపడక వారు 3 నెలలు దాచిపెట్టారు. ఇది భవిష్యత్తులో దేవుని సంకల్పం ఏదో ఉంది కనుక తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ప్రార్థించాలి, ప్రార్థనలో పోరాడాలి. నా పిల్లలు అత్యున్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పనిలో సహాయకులుగా ఉండునట్లుగా నీ కృపను అనుగ్రహించి. నిన్నటి దినమున మా స్నేహితుడు ఆయన ప్రభు యొద్దకు వెళ్ళాడు. నేను సేవ చేసే ప్రారంభ దినాలలో ఆయన అనంతపురం నుండి తాడిపత్రికి పంచాయతీరాజ్ ఆఫీసులో ఉద్యోగిగా వచ్చాను. మేము పరిచయం అయ్యాం. ఆ దినాలలోనే యాడికి తాడిపత్రి ప్రాంతాలలో ఆయన ఉద్యోగం అయిపోతేనే సాయంత్రం పూట సైకిల్ వేసుకొని సువార్తకు వెళ్ళేవాడు. తర్వాత మన బంధువులలోనే ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకుని ఆయనను జిల్లా అంతటిలో ఉద్యోగరీత్యా ఒక మంచి పేరు సాధించాడు. ఈరోజు 100 దైవజనులు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం జాన్ పాల్ గారు మాకెన్నో విధాలుగా ఎన్నో సహాయాలు. నువ్వు డాక్టర్గా, నువ్వు యాక్టర్గా, ఇది కాదు, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా దేవునికి మహిమకరంగా ఉన్నా ఉపద్యవలే దేవుని సేవకులను మర్చిపోవాలి, పోషించి తగినంత సహాయం చేయి. ఎవరైనా ఉద్యోగ పిల్లలు వస్తే కనుక నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేసే ఉద్యోగం పరిధిలో అక్కడున్న మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు కొంత కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకొని అయినా అని చెప్పి. ఆదివారం హాలిడే జాలిడే కాదు, ద లార్డ్స్ డే, ప్రభు దినము. దేవుని సన్నిధికి వెళ్ళుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుని గణపరచుట, దేవుని మహిమపరచుట అయినా నువ్వు మర్చిపోకూడదు. ఉద్యోగంలో ఎంత ఒత్తిడిగా ఉండినను దేవుని మందిరములో ఉండున్నాయి, దైవజనులకు సహకారులుగా ఉంటున్నాయి. దేవుని సేవలో నీ చేతనైనంత వరకు సహాయం చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని మా పూర్వీకులు ఆదివారం అయితేనే మటన్ తెచ్చుకొని అరగకపోతే థమ్సప్లు దాగి కాలం గడపకూడదు. ఈరోజు ఎక్కడికైనా 4 ఇళ్ళకి వెళ్ళి సువార్త చెప్తా, నలుగురిని ప్రభు దగ్గరికి నడిపిస్తా. ఆయన వాకింగ్ చేసి వచ్చాడు.
వాకింగ్ చేసి వచ్చి భార్య ఒడిలోని నాకు గుండెల్లో నొప్పి ఉంది అంటున్నాడు. అట్లాగే పడిపోయి మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు. కానీ హానోకును గురించి ఒక శ్రేష్టమైన మాట మరి, అతడు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. అతడు దేవునితో నడిచెను. అతడు తీర్పును గురించి ప్రకటించాడు. హానోకు ప్రభు తన వేవేళ్ల పరిశుద్ధుల పరివారముతో వచ్చినప్పుడు, ఇదిగో దేవుడు తీర్పు తీరుస్తాడని ప్రకటించాడు. యూదాపత్రిక ఆదాము మొదలుకొని 14-15 వచ్చిన ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలా. ఏమా మాటలు? భక్తిహీనులందరూ, రెండవ మాట భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనుల క్రియలు. ఏం పోయినావులేవయ్యా ప్రార్థనకు, కూర్చో, రే 2 టీ చెప్పురా. పరిసయ్యులు వారు చెయ్యరు, చేసేవారిని కూడా చెయ్యండి. కాలం గడిచిపోతుంది అనుకుంటున్నావేమో, అంతా నా సరి ప్రకారం, నా ఆలోచన ప్రకారం సరిసరంగా సరిపోతుంది, జరుగుతుంది అనుకుంటున్నావేమో. ఒక దినమున దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకు? ఆడు అసలే భక్తిహీనుడు, నమ్మిన వారిని కూడా భక్తిహీనులుగా చేసేసాడు, అవిశ్వాసులుగా మార్చేశాడు, అన్యులుగా మార్చేశాడు. అలాంటి వారిలో ఎవరు? పెద్దలే. ఎజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం 1వ వచనము నుండి, పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీలు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక
వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు. ఏముంది లేవయా, కొంత పసుపే కదా, ఏముంది టెంకాయే కదా, దాంట్లో ఏముంది? అదెట్లేదు, చారాలు చారాలే, మతాచారాలు చారాలే, భక్తి భక్తి. ఎవరు వీళ్ళు? క్రైస్తవులుగా ఉండవలసిన వాళ్ళే ఒకే పెళ్లిలో 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పైగా వారు ప్రత్యేకింపబడిన వారంటారు. ఇంట్లో ఒక పెళ్లి, గుళ్ళో ఒక పెళ్లి. ఇంట్లో పసుపులు, గుళ్ళో పరిశుద్ధ వస్త్రాలు. చూశారా? ఇంట్లో తాలిబొట్టు, చర్చిలో ఉంగరం. అదే, ఎందుకంటే మా వాళ్ళు కలసరంట. నీకేం బాగా చెప్తావు, గుండ్రాయి మాదిరి ఉండవు, తిని ఆడిడ బాగుంటుంది. నీకే, మాకు మా వాళ్ళు కావాలా, మనసు లేదు నాకు, కానీ మా వాళ్ళను, అందుకని అలా ఏం చేయాలి, అలా ప్రత్యేకంగా ఉండడం లేదు ఈనాడు. రోసము గలి పరువు కొరకు జీవించే వాళ్ళు అంతరించిపోతా ఉన్నారు. మిళితమైన భక్తి, మిళితమైన సహవాసం, మిళితమైన జీవనము కలిగి ఉన్నారు ఈ దినాలు. దానియేలు గ్రంథములో మట్టి ఇనుము పొసకని బతుకులు ధైర్యముగా షద్రకు మేషకు అబేద్గోయుల వలె, దానియేలు వలె అపవిత్రమైన ఆహారమును అసహించుకున్నటకు ఇష్టపడని తరము తామే అసహ్య కార్యములు చేయుచు వారి కుమారులను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతి ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనినా వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరి. మోషే 40 దినాలు దేవుని దగ్గర ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, ఆ మోషే ఏమైనా ఓపిక లేని జనం, ఓర్పు లేని జనం, మనం రిటర్న్ బ్యాక్ ఐగుప్తు. అయితే మన ముందర నడవాలంటే ఏదైనా ఒక చిహ్నం ఉండాలి కదా అని అన్నాడు అహరోను. ఎవరంతగా వాళ్ళు చెవులు, కమ్మలు, నెక్లెస్లు గబ్బా గబ్బా గబ్బ లాగిచ్చేశారంట. ఒక అసహ్యమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారే కానీ ఒక పవిత్రమైన కార్యం చేయడానికి త్యాగం రావడం లేదే, మనసు రావడం లేదే. నేను ప్రభు కొరకు నేను ఇక్కడ ఎంత ఖర్చు పెడితే నాకు అంత ఆశీర్వాదం అనే మనస్సు రావడం లేదే. కారణం ఏమంటే నీ మనస్సు మనస్సాక్షి వాత వేయబడినదే ఉంది. గుర్తించడంలే, పనులు బిగబట్టుకొని బతుకుతా ఉన్నామంతే. తెలుసు ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదు అని తెలుసు, కానీ మేము మాత్రం అలాగే ఉంటాం, మేము మాత్రం అలాగే జీవిస్తాం. అందుకనే ఏజ్కి వెళ్తే ఇరిమియత్ ఏమన్నాడంటే, నువ్వు
బ్రహ్మగొండి చెట్ల మధ్య ఉన్నావు. ఆ ప్రజలు అవిధేయులు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. తేలు వంటి వారు ఎప్పుడు కాటేస్తారో చెప్పలేము. తాము పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారే ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైపోయారు. నేడు మన ఆధ్యాత్మిక జీవితము ఎలాగుందో ఒకసారి పరిశీలించుకో. నువ్వు ₹1 ఖర్చు పెట్టాలంటే 100 ఆలోచనలు చేస్తావుగా. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు? సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టు అన్నారు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు. తండ్రి తన పిల్లలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19-20 వచ్చి. తండ్రి ఏది చేయుట కుమారుని చూచును, అదే కాని తానంతట ఏమీ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను వాటినెల్లను అగపరిచి ఉన్నాడని మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అగుపరచు. తండ్రి ఏమి చేస్తాడో కుమారుడు కూడా అలాగే. అందుకే లోక సామెత ఉంది, తల్లి ఎలాంటిదో బిడ్డ కూడా అట్లాంటిదేనంట. తండ్రి ఎలాంటోడు బిడ్డ కూడా అట్లాంటోడేనంట. ఒక తల్లి అత్తామామలకు ముంత మూకట్లు అన్నం పెడతావు, తన పిల్లలకు డైనింగ్ టేబుల్ మీద పెడతా ఉంది భోజనం. ఈనాటి పిల్లలు చాలా చురుకుదనం కలిగిన పిల్లలు. వాళ్ళ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది, మా జేజీకి మా అబ్బకు లేదా మా తాతయ్యకు మా నాయనమ్మకు మా అమ్మ ముంత ముక్కట్లు పెడతా ఉంది, రేపు నేను పెద్దగైనాక కూడా మా అమ్మ మా నాయనకు ముంత మూకట్లు పెట్టాలనే పిల్లగాడు దాచిపెట్టాడు. వాడు ఇంకా బడికి పోయేటోడు, కానీ వాడి భవిష్యత్తు ఎప్పుడు? వాడి పెళ్ళై పిల్లలు పుట్టి అప్పుడు కదా. తల్లి భోజనం టైంలో ఎట్లాడుతూ ఉంది, ఇది ముంతా మొక్కలు దొరకలేదు. అంతలోకి పిల్లలు వచ్చేసారు. ఏందమ్మా ఎట్లాడుతున్నాము? అదే అబ్బకు జేజీకి అన్నం పెట్టాలి కదా, ముంతా మొక్కలు చూస్తున్నాను. అమ్మ నేను ఎత్తి పెట్టాను అమ్మ. ఎందుకురా అంటే, నువ్వు మా జేజీకి మా అబ్బకు పెడుతున్నావు కదా, రేపు నీకు కూడా అలాగే పెట్టాలి కదా అంటే అప్పుడు బుద్ధి వచ్చిందంట తల్లికి. అప్పుడు అత్తామామని కూడా డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి భోజనం పెట్టడం నేర్చుకుంది. గలతీ పత్రిక అదే కదా, మనుష్యుడా నీవు ఏమి విత్తెదవో ఆ పంటే, ఇంకో పంట కాదు. సంఘములో పెద్ద రైతు, దాదాపు 20 ఎకరాలకు
ఏమేసావు నాయనా దొరయ్య స్వామి? పత్తి వేసావా, యాపకాయ మొక్కలు వేసావా, మొక్కజొన్న వేసావా? చెప్పు. మొక్కజొన్న వేసాడు. మొక్కజొన్న వేస్తే చెనక్కాయ విత్తనాలు వస్తాయా, యాప విత్తనాలు వస్తాయా? మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నే, తేడా లేదు. నువ్వేమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు చెడు విత్తుతే చెడు పంటనే, ప్రేమన పంటను కోస్తే ప్రేమననే పంటను కోస్తావు. జాగ్రత్త. దేవుని పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని కార్యాల పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆయనకు బాగా తెలుసు. కనుక నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటే కోస్తావు. చదువుదాం గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6 నుండి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. తన శరీర హెచ్చులను బట్టి విత్తువాడు తన శరీరం బట్టి క్షేమన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను మనము మేలు చేట యందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి ఏమంట, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయి. మనుష్యుడా, దేవుడు వెక్కిరింపబడడు. గుర్తుపెట్టు. నువ్వు ఏ పంట కోసెదవో, ఏ విత్తనం విత్తెదవో ఆ పంటే కోయదు. తేడాలేం లేవు. కనుక ఆయనకిష్టమైన కార్యాలు, ఆయనను సంతోషపెట్టు కార్యాలు మనం చేయాలి. 6వ మాట, తండ్రి పిల్లలను ఏం చేస్తాడంట? మంచి ఈవులు ఇస్తాడు. యేసు ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9-11 వచనాలలో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా మీ తండ్రి మీ అంతకంటే ఎంతో శ్రేష్టమైన మంచి ఈవులు ఇచ్చింది కదా. సరే, సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు ప్రభుని. సొలొమోనా, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, కన్నా మనసులో ఏముందో తెలుసా? ఘనతను, ఐశ్వర్యమును ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు ఇచ్చు. ఒక రాజుకు అతడు స్థిరపడు వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంట.
కొందరు ఇల్లు ప్రారంభించేటప్పుడు చెప్తూ ఉంటారు, ఏమో సార్ గురుస్వామి చెప్పాడుగా మనం, సార్ ఇల్లు ప్రారంభించేటప్పుడు మా ఇద్దరు ఏమి లేదు సార్, కానీ ప్రభు ఏ విధంగా సమకూర్చాడో నాకైతే తెలియదు సార్. దేవుడు ఈరోజు ఈ మంచి గృహం ఇచ్చాడు. మరి కొందరు అంటున్నారు, మేము ఇల్లు కట్టేటప్పుడు తక్కువ కూలీలోనే, తక్కువ పనిలోనే దేవుడు మాకు ఒక మంచి గృహాన్ని ఇవి మనసుకు రావు మనకంతా అది ఆమె వడ్డానం కొనే, ఆయన బ్రాస్లైట్ కొనే, ఆయన చూడు, ఇవి అన్నీ లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నాం. ఈరోజు జీవముతో ఉన్నాను అనేది గుర్తించడం లేదు. మృతులు నిన్ను స్తుతింపరు. ఈ దినముని నేను సజీవుడునై సజీవురాలునై నేను నిన్ను స్తుతిస్తాను. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము బొగ్గొట్టుకుంటే అతనికేమి? దుర్వ్యాపారముతో ఒకడు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు. దుర్వ్యాపారము వలన ప్రయాణములో సత్యం. ఇప్పుడు ఆ ఇంటికి లైట్ వేసేటోళ్ళు లేడు. అది ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ఏది ముఖ్యం? భవనమే ముఖ్యమా? ఇప్పుడు ఆ ఇంటికి అంత బూజు పట్టిపోయింది. దొంగలు కన్నాలు వేసుకొని లాక్కొని పోయినారంటే ఏమేమి ఉండవు. ఎందుకు? కాపలాదారు కూడా లేడు దానికి. ఏం లాభం? ప్రభువా, ఈరోజు నేను సజీవురాలుగా ఉన్నాను. ఆ విక్టోరియా ఏడుపు వర్ణనాతీతమైన పెనిమిటి బొగొట్టుకొని కనీసం వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు ఇస్తున్నా కూడా తాగి మా గొంతు తడారిపోతారు. నా కిరీటం బాయ్ కదా అయ్యా, నేనేం చేయమంటా? చాలామంది కోరుకుంటారు, పోరా సాగురా రే, నీకు రాకోకుండా ఉంది కదరా. పెనిమిటి పోయిన కుటుంబాలను, తండ్రులు కోల్పోయిన కుటుంబాలను ఒక్కసారి నువ్వు చూస్తే కన్నీళ్ళు రాకమా. మా అమ్మ ఎప్పుడని, మీ నాన్న తాగుడు పోతైనా నాకు పెనిమిటి, నీకు తండ్రి. రోజుకి 50 రూపాయలు ఇచ్చేది చిన్న కొట్టములో. నేను అన్నాన్ని కూర్చుంటే చాలు, తలుపు కాడ కూర్చొని బిడిదా అన్నంలో అట్లనే నీళ్లు పోసేసి పంపుకా నీళ్లు తాగింది. కానీ ఒకటి ఎప్పుడు అనేవాడు, ఇల్లు వానిదేనండి, నాది కాదు. వాడు పోరా అంటే నేను పోతానండి అని. మా అమ్మ నాకు నేర్పించి, నీకు తండ్రి ఉన్నాడు గుర్తు. నేను వెళ్ళిపోయినా నీ తండ్రి కార్యక్రమం అంతా నువ్వే చూడాలి. ఒకవేళ నేను వెళ్ళిపోయినా నా తలాపున 5,000 ఉంటాను. నా సొంత డబ్బులతోనే నా కార్యక్రమాన్ని జరిపించి. లోకంలో ఏం సైంటిస్ట్కి ఉందండి? ఈ మండలంలోనూ ఒక చక్కని బిరుదు మా అమ్మకు, సాకువారి శాంతమ్మ. చూసారా? అందుకే తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని ప్రేమతో చూసుకోండి. 4 ముద్దలు పెట్టడం నేర్చుకోండి.
భర్తను మార్పు, దేవుని సన్నిధికి నడిపించుకో. ఉన్న కిరీటం పోతే ఆమెను చూసే విధవరాలు మనం ఏమడిగేకైతుందబ్బా, పదాం ధైర్యంగా అడగలేదు కూడా. చూసారా, విలువ పోతుంది సమాజంలో. ప్రార్థన ద్వారా కాపాడుకో నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను. నీకున్న తల్లిదండ్రులకు 4 ముద్దలు పెట్టి, నీకున్న దానిలోనే తరతరాలు నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే ఏమన్నాడు? నీ తండ్రిని, నీ తల్లిని అనుమానించు కాదు. ఎప్పుడు ఈడే పడి ఉంటావు మా దగ్గరే, పెద్దవాని దగ్గర పోవచ్చు కదా. ఎంత తింటుంది? 1 టన్ను తింటుంది ముసలోడు ఏమన్నా 4 టన్నులు తింటాడా? పెద్దవాని దగ్గర పోవచ్చుగా, రెండో వాని దగ్గర పోవచ్చుగా. ఉండారే కూతుర్లు, ఆడపోయి పడి ఉండొచ్చు కదా. 2 ఉండారే కూతుర్లు, ఎప్పుడు ఈడే పడి ఉంటావు, బట్ తాగ. అట్లా ఇస్తే దేవుడు ఆశీర్వాదం రాదు. నా ఆహారంలో ఒకరికి ఆహారం పెట్టు మనసు దేవుడు నాకు ఇచ్చాడు. అక్కడ ఒక ఇల్లు ఉండేది. నేను ఎప్పుడైనా పోయినా ఆమెకు 100 రూపాయలు ఇచ్చి ఏమన్నా తిన్నామంటే, రమణమ్మ పెట్టిందిలే, అన్నం పెట్టింది అని. ఎదురుగా చిన్న బిడ్డలో ఒక ఆమె ఉండేది, అత్తమ్మ కదా. నా జేబులో ఉంటే ఒక 50 100 ఇచ్చేస్తాను. అత్త ఏమన్నా తిప్పే, అయ్యా బిషప్ భార్య పెట్టింది. ప్రేమ అనే పంటను పోయి ఆ బ్లెస్సింగ్లు వేరే. నువ్వు కోరుకోకుండా డబులింగ్ వచ్చేస్తాయి. డబల్గా ఇస్తాడు. వృద్ధులను ప్రేమగా చూసుకో. వృద్ధాప్యం వరకు మనం జీవిస్తామో జీవించలేమో, కానీ వారి క్రియలు ఏం చెప్తుంది బైబిల్? వారి వెంట వెళ్ళును. నువ్వు చేసే క్రియలే దేవుని ఎదుట ప్రశంసిస్తాయి. కొర్నేలితో పరలోకము నుండి దేవదూత వచ్చి ఏమనింది? నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యమును జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాయి. ఎక్కడ చేరాయంట? వాడు అంటున్నాడు, డబ్బులు ఊరికనే రావు. వాడు లోకస్తుడు, వాడు వ్యాపారస్తుడు. వాడి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి వాడు ఏంటేంటివో చెప్తూ ఉంటాడు. డబ్బులు ఊరికే, మరి వాడేమన్నా ఊరికి ఇస్తాడేమో అని అడగండి. వ్యాపారస్తుడు, వాడి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి. కానీ కొర్నేలు చేసిన ఆ ధర్మ కార్యములు, దాన కార్యములు దేవుని యొద్దకు దొరక ఆ వితంతులకు, ఆ విధవరాళ్లకు, అనాథ పిల్లలకు, ఆమె చనిపోయినప్పుడు పేదరి యొద్దకు తీసుకుని వచ్చారు. అయ్యా చూడయ్యా, ఈ బట్ట చూడు ఎంత అందంగా అల్లిందో, మాకు ఇచ్చేదయ్యా, చూడయ్యా. ప్రభు కొరకు నీకు తరుణం ఉన్నప్పుడు నువ్వు చేయడం నేర్చుకో. దేవుడు అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. 7వ మాట, తండ్రి తన పిల్లలను కాపాడువాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం.
మొదటి అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు. ఎలా అంట? మనుష్యుడు తన కుమారుని ఎత్తుకుని వచ్చినట్లు ఇశ్రాయేలీలను గద్దరెక్కల మీద మోసుకొని వచ్చాడు. తన పిల్లలకు ఎటువంటి ప్రమాదము జరగకుండా కనుక తండ్రి యొక్క ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలి విభిన్న రీతిగా డ్యూటీలు చేస్తున్నారు, కష్టించి పని చేస్తున్నారు. పొలాలలో నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, యోహాను డ్యూటీలో ఉన్నాడు, ఇంకా అనేకమైన పిల్లలు ఆయా రకాలుగా డ్యూటీలలో ఉన్నారు. మీరు క్షేమంగా నడిపించి ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చి 6వ నెల చివరి దినాలకు నడిపించారు. మీరు స్తోత్రం. 7వ నెల మా ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అన్నట్టుగా జీవించుటకు మీ కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీకు కొనసాగించు. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను ఆశీర్వదించండి. మరి వచ్చే నెలలో శ్వేతకు, అలాగే అక్కకు, అలాగే జ్యోతిర్మయికి పరీక్షలున్నాయి. ఈ దినమున నీస్పాల్ CA పరీక్షలు సంపూర్తిగా రాశారు. ఫలితాల విషయాలలో మంచి ఫలితాలు దయచేయి. నైనా డిగ్రీ పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అయ్యారు. అలాగే ఈ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయి. సింధు, జగదీశుల బట్టి మరి వారి పట్ల మీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చన్నాడు. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. వారి యొక్క కోరికలను మీరు నెరవేర్చండి. రక్షణ పొందని పిల్లలు ఉన్నారు, రక్షణ పొందినట్లుగా మీ కృపను దయచేయండి. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి కానీ అంత ప్రభావం చూపడం లేదు. మా వల్ల ఏమీ కాదయ్యా. మేము నిస్సహాయకులం, నిష్ప్రయోజనం. సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దయచేయండి. నదులు, చెరువులు, వంకలు, వాగులు, కోర్లల నీటి మట్టం, బావులు, చెక్కు డ్యాములు నీళ్లతో నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. నైనా పొలాన్ని సిద్ధం చేసుకున్న రైతు విత్తనం సిద్ధం చేసుకున్నాడు. ఇదిగో నీ వైపు చూస్తుంది.
ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. కృపను అనుగ్రహించి కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు పోయిటకు మీ కృపను దాయించి మా మండలము నుండి, మా సంఘము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి యవనస్తుని, యవనరాలను, ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ను, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశమును దీవించండి. సువార్త కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దేవా, మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం, రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులు ఉంటున్న సైనిక పటాలం కొరకు, ప్రపంచ నాయకుల కొరకు, ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించి సహోదరుడు జాన్ పాల్ మీ పిలుపు తీసుకు భార్య పిల్లలకు, తల్లికి, కుటుంబీకులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను అన్నారు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్పబిందువు తుడిచి భార్యకు, పిల్లలకు ఆదరణ దయచి యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో దీవించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానాన్ని దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను దీవించి పెనుమాక, అడవుల దీవి, యస్సు ప్రభువ, మైనంపాడులో జరిగిన కూడికలను బట్టి ముగిస్తాం. నేను మీ కృపను దాయిచ్చి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు, హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.